నిర్వచనం లేని పెనుభూతం అవినీతి అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ అవినీతితో కుమ్మక్కయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు నిజాయితీగా ఉన్నప్పుడే కింది స్థాయి వారు కూడా నిజాయితీగా ఉంటారని అన్నారు. వివిధ రంగాల్లో నిజాయితీగా పనిచేసే వారికి అవే స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న అవార్డులను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆయన ప్రదానం చేశారు. పారిశ్రామికవేత్తలు, అసాంఘిక శక్తులు రాజకీయాలను ఆక్రమించుకున్న కారణంగా మేధావులకు చోటులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయన్నారు. రాజకీయ పార్టీలన్నీ డబ్బులున్న వ్యక్తులకే ఎన్నికల్లో టికెట్ ఇస్తున్నాయి. సామాన్యుడు చట్టసభల్లో కూర్చునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నీతివంతులుగా బతకాలి, నీతివంతులుగా ఉండాలని చెప్పటం ఒక సాహసం లాంటిది. ఎందుకంటే ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కొద్దిగా గొప్ప 1-2 సంస్థల మీద ఇంకా కొద్దిగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా, ప్రత్యేకించి న్యాయ వ్యవస్థకు సంబంధించి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఒక అధికారి కానీ ఒక వ్యక్తి కానీ సమాజంలో అవినీతి మీద పోరాటం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలనేటటువంటి విషయం నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం ఉంది.